హలో గాయ్స్, అస్సలాం వాలేకుమ్, నమస్తే. నేను మీ సుహానా. ఈరోజు మనం ఏం చేద్దామంటే, ఈరోజైతే బ్యూటీషియన్కి లీవ్ మాట. ఈరోజు మనం ఏం చేద్దామంటే చకియాలు అంటారు కదా, మేము సంక్రాంతికి చేసుకుంటారు, చకియాలు చేద్దామని అనుకుంటున్నాం. రెసిపీ చూద్దాం రండి. ఏమిటి అంటే, ఇంకా మన దగ్గర అయితే బియ్యం పిండి లేదు గాయస్, కాబట్టి ఏం చేద్దామంటే బియ్యాన్నే ఆడిద్దాం. మిక్సీ ఉంది కదా మన దాంట్లో, కాబట్టి ఒక గ్లాస్ సరిపోతుందా 2 గ్లాస్ తీసుకొనా అని ఆలోచిస్తున్నా. అంటే ఫ్లాప్ అయితే ఏం చేయాలో వేస్ట్ అవుతుంది, కాబట్టి ప్రస్తుతానికైతే 1.5 గ్లాసున్నర తీసుకుందాం గైస్. ఇంకా మిక్సీలో అయితే వేసేసిన, అంటే ఆల్రెడీ కడిగేసి అదేమంటారు ఆరబెట్టేసిన. అది మీకు చూపించలేదు, అంటే చిన్నపిల్ల ఉంది, ఇంకా మా హస్బెండ్ కూడా డ్యూటీకి వెళ్ళిండు కాబట్టి అవన్నీ చేయలేదు అనమాట. కాబట్టి ఇట్లా ఏం చేస్తారంటే కడిగి ఆరబెట్టేసుకొని మిక్సీ ఆడేసుకోండి. ఇంకా అయితే ఇది బియ్యం పిండి. ఇంకా ఇందులో ఏం వేసుకోవాలంటే జీలకర్ర, ధనియాలు, అల్లం వెల్లుల్లి. అల్లం అవసరం లేదు, వెల్లుల్లి. మేము కారం తక్కువ తింటాం కాబట్టి 3 పచ్చిమిర్చి అన్నమాట. ఇది పప్పు, మినప్పప్పు అండ్ పెసరపప్పు, రెండు ఒక 3 అవర్స్ నానబెట్టుకొని ఉంచుకున్నా. కాబట్టి ఇవి మిక్స్ చేద్దాం రండి. ఫస్ట్ ఇది మిక్సీ పట్టేద్దాం. ఈ పేస్ట్ ఏంటంటే మరీ ఎక్కువ ఏమంటారంటే మరీ ఎక్కువ కూడా పట్టించకూడదు, ఇట్లా పట్టించుకుంటే సూపర్ ఉంటుంది అన్నమాట. ఇంకా చూసారు కదా, ఇదైతే ఇప్పుడు ఆడిన పేస్ట్ అన్నమాట. చెప్పాను కదా పేస్ట్లో ఏమేమి వేయాలి అని. తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్న పప్పు, ఇది ఒక 3 అవర్స్ నానబెట్టుకోవాలి. అది కూడా వేసేస్తున్నా చూడండి. అందుకని మేము తక్కువ చేసుకుంటున్నాము కాబట్టి, అంటే ఒకవేళ బాగా వస్తే రేపు కూడా సండే కాబట్టి నాకు లీవ్ బ్యూటీషియన్కి, కాబట్టి రేపు కూడా ఫుల్గా ఎక్కువ చేసి చూపిస్తాను, అంటే కేజీ పిండితో. అంటే మేమిద్దరమే, వైఫ్ అండ్ హస్బెండ్. పాప ఇంకా అప్పుడే తినడం స్టార్ట్ చేయాలి, 8 months కాబట్టి. వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇంకా నేనైతే సరిపడే ఉప్పు కారం వేసేసిన. మీకు ఎందుకు చూపాలంటే మా పాప నన్ను ఫుల్ డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి. ఓకే, బ్యాక్ సైడ్ సౌండ్స్ని ఏం పట్టించుకోకండి, పాప కైట్తో ఆడుకుంటుంది అన్నమాట. ఇంకా వాటర్ తీసుకొని కొన్ని వేసి కలుపుకోండి. కొన్ని వేసి కలిపేసుకోండి, మరీ ఎక్కువ కూడా కాదు, కొన్ని. మొత్తం మిక్స్ అయితే ఇట్లా వచ్చింది గాయస్. ఇదిగోండి, కొంచెం ఆయిల్ తీసుకోండి. ఆయిల్తో పాటు మీకు తెలుసు కదా రౌండ్గా అప్పాలు అట్లా చేసుకోవాలో అట్లా చేసుకోండి. హలో గాయస్, ఇంకా ఇట్లా మొత్తానికైతే ఇట్లా వచ్చింది. మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఒక చిన్న బౌల్లో ఆయిల్ తీసుకొని ఇట్లాంటి ఏమైనా కవర్ తీసుకొని ఇంకా రౌండ్గా చేసుకోండి. చూడండి గాయస్, మమ్మీ త్వరగా రా, మమ్మీ వచ్చి దేకో. అప్పాలు రావట్లేదు గాయస్. ఇక మేమే రానప్పుడు ఎందుకు రక్షణ, నాకు వచ్చి మమ్మీ మస్తు వస్తుంది. ఏం చేసింది సార్ తెల్లి. ఇంకా ఈరోజైతే ఏం వండలేదు. మమ్మీ